రెండవ లేఖ అహం స్ఫురణ. హృషికేశానంద అనే ఒక బెంగాలీ కాషాయాంబరధారి నిన్ననే వచ్చారిక్కడికి. ఈ ఉదయం దాదాపు 8:30 మొదలు 11 గంటల వరకు భగవాన్ ఒకే విధంగా వారితో ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ఆ వాణి అమృతమయమైన అడ్డులేని గంగా ప్రవాహం. ఆ మహాప్రవాహాన్ని వర్ణిస్తూ కలం నడపటం నా చేతనవుతుందా? ఆ అమృతం భక్తి అనే దోసిలితో తృప్తితీర తాగవలసిందేగాని కాగితంలో పోసి కట్టగలనా? శ్రీవారికి చిన్నప్పుడు మధురలో మరణభయం కలిగినప్పుడు గోచరించిన అనుభవాన్ని గురించి చెబుతూ ఉంటే, ఆ మూర్తిని చూడడానికి ఈ 2 కళ్ళు, ఆ మాటలు వినడానికి ఈ 2 చెవులు చాలలేదు. వినేవారి యోగ్యతననుసరించి చెప్పేవారి ఉత్సాహం హెచ్చుకావటం సహజమే గదా. ఆ స్వామి అడిగిన ప్రశ్నలకు భగవాన్ చెప్పిన ఒక్కొక్క మాట విపులంగా వ్రాయవలసిందేగాని, ప్రస్తుతం హాల్లో ఆడవాళ్ల స్థలం కొంచెం దూరంగా ఉండడం వల్ల, అందులో నేను చివర కూర్చుని ఉండడం వల్ల సరిగా వినపడలేదు. ఒకటి మాత్రం బాగా వినపడ్డది. మరణానుభూతిలో సకలేంద్రియ సంచలనం అణగిన అహంస్ఫురణ తనంతట తాను తనలో ప్రకాశింపగా అదే నేను గాని జడశరీరం నేను కాదనిపించింది. ఈ స్వస్ఫురణ ఎప్పుడూ చెడనిది, దేనికి చెందనిది, తానుగా ప్రకాశించునది. ఈ శరీరం దహించినా ఇది చెడదు. కాబట్టి ఇదే నేను అని విస్పష్టంగా నాడే తెలుసుకొంటిని అని సెలవిచ్చారు. లోగడ ఇల్లాంటి ప్రసంగాలెన్నో జరిగినవి. ఎన్నెన్ని రత్నాలు మాణిక్యాలు జారవిడిచానా అని ఇప్పుడనిపిస్తున్నది. ఎన్నాళ్లనుంచో నీవు వ్రాయమంటున్నా లక్ష్య పెట్టని నా సోమరితనాన్ని మన్నిస్తావుగదూ.